హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ విత్ పూరిక. ఇక్కడైతే మేము డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. నన్ను డ్రాప్ చేసేదానికి అయితే ఇంతమంది వస్తూ ఉంటారు. నన్ను అక్కడ వదిలేసి వాళ్ళైతే ఇంటికైతే వచ్చేసారు. తర్వాత అయితే నేనైతే ఇంక షాపింగ్కి అయితే వచ్చేసాను. కింద గ్రోసరీస్ అయితే తీసుకునేసి ఇక్కడైతే బట్టలు అయితే చూస్తాను పిల్లల కోసం అనేసి. నేను వెళ్ళినప్పుడు అయితే బాగానే ఉన్నాయి, కొన్ని అయితే తీసుకొచ్చినాను. అవి ఏమేమి తీసుకున్నాయైతే నేను చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. ఇంక ఇక్కడ డైలీ వంట కోసం వాడే గ్రోసరీస్ అన్నమాట. అవి అయితే నేను చూపించడం లేదు. అన్ని అయితే నేను ఒక 2 bags కి అయితే వచ్చాయి. అవి తీసుకొని వస్తా అంటే మా ఆయన అయితే అవైతే చూసి ఏమి ఇన్ని తీసుకొచ్చినావు అని అయితే అడుగుతా అన్నాడు నన్ను. ఈసారి నేను కొంచెం జాస్తినే షాపింగ్ అయితే చేశాను. బిల్లు చూసి అయితే మా ఆయన షాక్ అయిపోయినాడు. ఏమి ఇంత చేసినావు అనేసి అయితే అడిగినాడు అనమాట. మన ఆడాల గురించి తెలిసిందే కదా అని ఒకదానికి పోతే 2 అయితే తీసుకొస్తా ఉంటాము. అలాంటప్పుడు బిల్లు కూడా అయితే అవుతా ఉంటుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకొచ్చాను అయితే మీకైతే చూపిస్తాను. మీరు కూడా అయితే ఒకసారి చూసేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ విత్ పూరిక. ఈరోజు నేను డిమార్ట్ నుంచి అయితే నేను ఏమేమి తెచ్చానని మీకు చూపిస్తాను. లోషన్ అయితే తీసుకొచ్చాను, ఆయిల్, పాప్ కోసం అయితే ఈ క్లిప్స్ అయితే తీసుకొచ్చినాను. చాలా బాగున్నాయి. 50 రూపీస్ అంట. కలర్గా ఉన్నాయి. చిన్న చిన్న క్లిప్స్. ఎప్పుడైనా మనం ఏదైనా డిజైన్ వేసినప్పుడు అయితే వేస్తే బాగుంటుందని అయితే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. సన్ స్క్రీన్ ఒకటి, మా ఆయన కోసం అయితే ఊరగాయ, నెయ్యి, ఇంకా ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చాను బట్టల కోసం అనేసి. పిల్లల కోసమని కొంచెం బుజ్జి బ్రష్లు అయితే తీసుకొచ్చాను. అలాగే మా కోసం కూడా ఇది చిన్న కప్స్ బాగున్నాయి, క్యూట్గా. అందుకే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 2 అయితే తెచ్చాను, బాగున్నాయి. అందుకే ఈసారి కూడా వెళ్ళినప్పుడు అయితే 4 అయితే తీసుకొచ్చాను. పిల్లల కోసం కాన్ఫ్లెక్స్ అయితే తెచ్చాను. ఇవైతే నేను ఏదైనా స్టిక్ చేసుకున్నామని అయితే తీసుకొచ్చాను. 2 అయితే ఉన్నాయి. 35 రూపీస్ అయితే పడింది. ఎలా ఉంటుందో చూసుకొని అయితే తర్వాత తెచ్చుకుందామని అయితే నేను 2నే తెచ్చాను. పిల్లల కోసము నరేలైట్ ఒకటి, బొరుగులు అయితే ఒక ప్యాకెట్ తెచ్చాను. ఒగ్గాని ఇలాంటి చేసుకోవచ్చు కదా అనేసి. ఒక జ్యూస్ బాటిల్, మాట అయితే తీసుకొచ్చాను. చాలా బాగుంది. ఇదైతే లుక్ కూడా బాగుంది, అందుకే అయితే తీసుకొచ్చాను. తక్కువ ప్రైస్కి వచ్చింది, అందుకే దీని అయితే తీసుకొచ్చాను. ఈసారి ఎందుకో కొద్దిగా ఆఫర్లు పెట్టినట్టున్నారు, అందుకే కొద్దిగా ఎక్కువ తీసుకొచ్చాను నేను. మా పాప కోసం అయితే స్లిప్పర్స్, ఇది కూడా తన కోసమే తీసుకొచ్చాను. ఇంకోటి అయితే ఇది మా పూరిత కోసము, ఇది ఒకటి మా పూరిక కోసము. ఒకరు తెచ్చి ఒకరు తేకపోతే ఊరుకోరు కాబట్టి అందరికైతే తెచ్చాను. నా కోసం ఒక క్రీము. తర్వాత బెడ్షీట్లు బాగున్నాయి. ఎప్పుడు ఎక్కువ ఉంటానండి, అదే ఆఫర్లు ఉన్నాయని చెప్పాను కదా, కాస్త బెటర్ అనిపించింది. అందుకే నేనైతే టూ బెడ్షీట్స్ అయితే తీసుకువచ్చినాను. బాగున్నాయి. నేను లాస్ట్ టైం కూడా తీసుకొచ్చినాను, ఇంతకుముందు 2 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాము. బాగున్నాయి. డిమార్ట్లో క్వాలిటీ బాగానే ఉంటుంది. అందుకే నేనైతే 2 బెడ్షీట్స్ తీసుకొచ్చినాను. నా కోసం కూడా అయితే ఇది ఒకటే తీసుకొచ్చాను. ఇది నాకు బాగా నచ్చాయి, అందుకే ఇవైతే తీసుకొచ్చినాను. ఫేస్ టవల్స్ అనమాట. మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకునే దానికైతే బాగుంటాయి కదా అనేసి తీసుకొచ్చాను. చాలా సాఫ్ట్గా బాగుంటాయి. 59 రూపీస్ పడింది. ఇది ఆల్మోస్ట్ 60 రూపీస్ అనమాట. కొన్ని అయితే పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు డిమార్ట్లోనే తీసుకొస్తా అంటాను, ఆడ బాగుంటాయి, చాలా రోజులు కూడా వస్తాయి. అందుకే పిల్లో కవర్స్, బెడ్షీట్స్, కర్టన్స్ అలాంటివి ఎక్కువ డిమార్ట్లోనే తెస్తూ ఉంటాను. బాగుంది కదా ఇది డిజైన్. ఈచ్ వన్ 50 రూపీస్ అనమాట. ఇది ఇప్పుడైతే పర్వాలేదు అనిపించింది, అక్కడ బాగుంటాయి అందుకే తీసుకొచ్చినాను. అలానే ఇది ఒకటి. ఇలా అయితే ఒక 3 సెట్స్ అయితే ఇచ్చాను. ప్రతిసారి అయితే ఒక సెట్ అయితే తీసుకొస్తా ఉంటాను, బాగా నచ్చినట్టయితే. ఇప్పుడు ఒకసారి అయితే బాగుంటుంది కలెక్షన్, అలాంటప్పుడు అయితే తీసుకొస్తా ఉంటాను. ఇప్పుడైతే ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఫుల్ అయితే రష్ ఉన్నింది. అందుకే ఇంకా ఎంత జనాలు ఉన్నారంటే ఫుల్ రష్గా అయితే ఉన్నింది. ఫస్ట్ టైం అంత రష్కి అయితే ఒక 3 అవర్స్ అయితే పట్టిపోయింది నాకైతే అన్ని తీసుకురావడానికి. కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి ఫుల్ జనాలు అయితే చూస్తూ ఉన్నారు. ఇదైతే మా పెద్ద బాబు కోసం తీసుకున్నాను. ఈ టీషర్ట్ బాగుంది, ఇదైతే నాకు క్వాలిటీ బాగా నచ్చింది. ఈ హుడీ తీసుకున్నాను. క్యాప్ కూడా వచ్చిందనమాట. మనం ఏదైనా ఒక జీన్స్ పైన అలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ కలర్ అయితే ఇది నచ్చి నేనైతే తీసుకొచ్చినాను. చాలా బాగుంది, మెత్తగా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకొక టీషర్ట్, ఇది కూడా తీసుకొచ్చినాను. ఇలాంటివి చాలా రోజులు వస్తాయి, అందుకే ఇలాంటివి కూడా ఇంకొక టీషర్ట్ అయితే తీసుకొచ్చినాను అనమాట. తర్వాత ఇదైతే మా పూరిత కోసం అనేసి ఇదొకటి పెద్ద పాపకు తీసుకున్నాం కదా, అలానే కొంచెం ఇది డీమార్ట్లో మనం డైలీ వేర్ వేసుకోవడానికి అయితే బాగుంటాయి. అక్కడ తీసుకువచ్చినవి మనం కొంచెం సింకుతాయి. అలాంటప్పుడు మనం కొంచెం పెద్ద సైజ్ తెచ్చుకున్నామంటే సరిపోతుంది, చాలా బాగుంటాయి.
అందుకే డైలీ వేర్కి ఎక్కువ టీ షర్ట్లు షార్ట్స్ లాంటివి ఎక్కువ నేను అక్కడే కొనుక్కొస్తూ ఉంటాను. ఇదైతే ఇంకో టీ షర్టు మా పూరిత్ కోసం అని తీసుకున్నాను నేను. ఇదైతే మా పూరిక కోసము చిన్న టీ షర్ట్స్, ఏదైనా షార్ట్స్ కింద జీన్స్ కింద వేసుకోవచ్చు కదా, అందుకే టీ షర్ట్సే తీసుకొచ్చాను ఈసారి నేను. ఒక సెట్ అనమాట. ఈ టీ షర్టు ప్యాంట్ అయితే వచ్చింది. నాకు ఎంత పడిందంటే 180 రూపీసే పడింది. ఏదో ఆఫర్లో ఉండింది అనమాట, 180 రూపీస్ అనింది. అందుకే దీని అయితే తీసుకొచ్చినాను ఆ పూరిక కోసము. ఎక్కువగా నా బ్రైట్ కలర్స్ ఇలా డిజైన్స్ ఉండేటివే నచ్చుతాయి. వాళ్ళకి కూడా అది వేస్తేనే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కాబట్టి. ఇది ఒకటి పర్పుల్ కలర్ టీ షర్ట్, ఇంకొకటి వచ్చి ఈ టీ షర్ట్ అనమాట, ఇంకొకటి వచ్చి ఇది ఇది ఇంకొకటి నా కోసం అయితే తీసుకున్నాను. ఈ టీ షర్ట్ నా కోసం తీసుకున్నాను. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎంత థిక్గా ఉందంటే నాకు చూడంగానే నచ్చేసింది. అందుకే బ్లాక్ కలర్ అయితే తీసుకునేసాను నేను. దీని ప్రైస్ ఎంత ఉందని మీరు గెస్ చేసినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. క్లాత్ కూడా చాలా మందంగా బాగుందన్నమాట ఈ టీషర్ట్స్. ఇంకా ఉన్నాయి అక్కడ. చెప్పాను కదండి ఫుల్ రష్ ఉంది కాబట్టి చూడలేకుండా పోయినాము చాలా వరకు బట్టలు అయితే. టాప్ అయితే తీసుకున్నాను నేను. ఈ ఫుల్ నెక్ అయితే వస్తుంది. ఈ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు ఫుల్. ఈ కలర్ ఇది కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అనమాట, అందుకే తీసుకున్నాను దీన్ని నేను. ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటిది నేను, అందుకే ఎలా ఉంటుందో చూద్దామని అయితే ఫస్ట్ టైం అయితే ఫుల్ కాలర్ అయితే తీసుకొచ్చాను. ఇంకొకటి ఇది ఆఫ్ వైట్లో అయితే వచ్చింది. ఇక్కడైతే కొద్దిగా డూప్లికేట్ మిర్రర్స్ ఉంటాయి కదా, వాటితో అయితే వర్క్ ఇచ్చారనమాట. కొద్దిగా మిషన్ వర్క్ కూడా వచ్చింది. ఫుల్ కాటన్ ఇది. ఎంత మందంగా ఉందంటే బాగుంది క్లాత్ అనేది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, ఇలా ఫ్లోరల్గా వచ్చింది కదా, అందుకే నాకు నచ్చి అయితే తీసుకొచ్చాను దీన్ని నేను. చాలా థిక్గా ఉందన్నమాట. మనకి బయట అయితే ఈజీగా అయితే 1000 రూపీస్ అయితే చెప్పేస్తారు ఇలాంటి టాపు. నేను ఇంతకుముందు వేరే ఒక షాప్లో అయితే చూసాను అనమాట. వాళ్ళు సింగిల్ టాపే నాకు 1000 రూపీస్ చెప్పారనమాట. ఇలాగ వర్క్ వచ్చి ఫ్లోరల్ ఉండేది. అందుకే ఈసారి కలెక్షన్ కూడా కొంచెం బాగానే ఉండింది అనమాట. డ్రెస్సులు అప్పుడప్పుడు అయితే బాగుంటాయి కలెక్షన్. అందుకే నచ్చి అయితే నేను కూడా ఈసారి 2 డ్రెస్సులు అయితే తీసుకొచ్చాను. వీటి ప్రైస్ ఎంత ఉంటుందని మీకు గెస్ చేసి అయితే నాకైతే కామెంట్ చేయండి. వీటితో పాటు ఇంకా కిచెన్లోకి కావాల్సిన గ్రోసరీస్ అలాంటివి అయితే తీసుకున్నాను. ఇంకా అవి అందరూ రెగ్యులర్గా తీసుకునేటివి కాబట్టి వాటిని అయితే నేను మీకు అయితే చూపించడం లేదు. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.